హాయ్ వ్యూయర్స్, ఇంగ్లీష్ ఈజీ కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవితంలో సంభాషించే కాంటెక్స్ట్, ఆడియన్స్ను బట్టి మనం మాటలు ఎంచుకుంటాం. ఎంతైనా చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రభావవంతంగా చెప్పడం ఓ కళే. దానికి మంచి సాధన కూడా అవసరం. ఇంగ్లీష్ భాషకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు డాక్టర్ శ్రీనాథాచారి గారిని అడిగి తెలుసుకుందాం. సో లెట్ us start our show. హలో సార్. హలో అండి. సార్, మరి ఇవాళ కార్యక్రమంలో జిప్ యువర్ లిప్ అని అంటూ ఉంటారు కదా, ఈ ప్రయోగాన్ని ఎక్కడ వాడచ్చు అంటారు? యా, మంచి క్వశ్చన్స్తో వచ్చినట్టున్నారు. విల్ స్టార్ట్ విత్ జిప్ యువర్ లిప్. యా, ఇది ఒక మంచి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అయితే జిప్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. జిప్ ఎందుకు వాడతాము? ఇట్ ఈస్ యూజ్ టు లాక్ సంథింగ్ కదా, జిప్పింగ్. సో జిప్ యువర్ లిప్ అంటే లిప్స్ని జిప్ చేయడం అంటే అన్నట్టు నోరు మూసుకోని. సో షట్ యువర్ మౌత్ అనకుండా స్టాప్ టాకింగ్ అని అనాలి. ఎప్పుడైతే అనాలనుకుంటామో సో ఇనఫ్ ఈజ్ ఇనఫ్, జిప్ యువర్ లిప్ అని అంటే ఒక రకంగా ఓ సెటైర్ అనుకోండి, వ్యంగ్యంగా నువ్వు మాట్లాడింది చాలే ఇంకా నోరు మూసుకో అనే సందర్భంలో కొంచెం ఇన్ఫార్మల్గా ఫ్రెండ్స్ మధ్యలో, ఇది ఫార్మల్గా వాడకూడదు. సో ఆ కాంటెక్స్ట్లో యా యు ఆర్ స్పీకింగ్ మచ్, ఇట్ ఈస్ ఇనఫ్, కమాన్ జిప్ యువర్ లిప్ అలా అంటాం. షట్ యువర్ మౌత్ అనేది మనం మామూలుగా ఫార్మల్ వే అంటే కొంచెం ర్యాష్గా ఉంటుంది కాబట్టి జిప్ యువర్ మౌత్ అనే లేదు. ఇది ఎక్కువగా అమెరికాలో బాగా పాపులర్. మనం జనరల్గా ఎవరైనా సరే ఇంకా చాలు మాట్లాడొద్దు అని చెప్పేటప్పుడు షట్ యువర్ టంగ్, షట్ యువర్ మౌత్ ఇట్లా అంటుంటాం. బట్ జిప్ యువర్ లిప్ అనేది కూడా ఒక ఎక్స్ప్రెషన్, చాలా పాపులర్గా యూస్ చేస్తుంటారు. ముఖ్యంగా యూఎస్లో బాగా వాడతారు. సార్, మనం మామూలుగా అయితే ఇతరాత్ర అని వాడినప్పుడు సో అండ్ సో అని చెప్పి ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం కదా, ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలంటారు? యా, సో అండ్ సో అంటుంటాం కదా, చాలా ఫ్రీక్వెంట్గా అంటుంటాం సో అండ్ సో. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకు పరిచయం ఉండరో జనరలైజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సో వెన్ ఎవర్ యూ మీట్ సో అండ్ సో పర్సన్ యూ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ. అంటే ఒక తెలియనటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎక్స్ అనొచ్చు. వెన్ యూ మీట్ ఎన్ ఎక్స్, వెన్ యూ మీట్ అ వై, మిస్టర్ వై, అలా కాకుండా వెన్ యూ మీట్ సో అండ్ సో పర్సన్ అని ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు వాడతాం. ఇంకోసారి ఆ వ్యక్తికి పెద్దగా ప్రాధాన్యత లేకపోతే అప్పుడు కూడా యా సో అండ్ సో పర్సన్ టోల్డ్ మీ దిస్ ఈజ్ ద థింగ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. సంబడి టోల్డ్ మీ అనకుండా సో అండ్ సో పర్సన్ టోల్డ్ మీ, ఇలా ఫలానా వ్యక్తి నాకు చెప్పాడు అని. ఇలా when you don't know that person and also you want to generalize the things, అలాంటప్పుడు చాలా సాధారణంగా మనము యా సో అండ్ సో పర్సన్, ఐ మెట్ సో అండ్ సో పర్సన్, హీ టోల్డ్ మీ లైక్ దట్, ఇలా చెప్పడం అనేది ఒక ఆనవాయితీ అంతే. సార్, నెక్స్ట్ ప్లేట్ బై ఇయర్ అని అంటూ ఉంటారు కదా, ఈ ప్రయోగాన్ని ఎలా వాడచ్చు అంటారు? యా, ప్లేట్ బై ఇయర్ అంటే మన దగ్గర ఏదైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా చూద్దాంలేండి, అది ఆ పనిని ఆ సందర్భాన్ని బట్టి చేసేద్దాం అన్నట్టుగా కొన్ని చేస్తుంటాం మనం. అయితే సంగీతంలోంచి పుట్టిందండి ఈ ఎక్స్ప్రెషన్ ప్లేట్ బై ఇయర్. అయితే మనకి నోట్స్, నొటేషన్స్ అంటాం. సంగీతంలో నోట్స్ ఉంటాయి కదా, ఆ సరిగమ పదనిసలు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెషనల్స్ వాళ్ళ ముందు ఒక పుస్తకంలాగా పెట్టుకొని, ఏంటి ఆ టేబుల్ అనుకోండి, ట్రే అనుకోండి, దాని మీద పెట్టుకొని అలా చూస్తూ ఆ నొటేషన్స్ని చూస్తూ వీళ్ళు వాయిస్తుంటారు, ప్లే చేస్తారు. ఒక్కోసారి అఫ్కోర్స్ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనో కొన్ని సందర్భాల్లో ప్రిపేర్డ్గా లేకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్లే చేస్తారు సంగీతాన్ని. మనం అప్పుడప్పుడు టీవీలో ప్రొఫెషనల్స్ ఒక పెద్ద సంగీత విభావం జరిగినప్పుడు వాళ్ళ యొక్క హెడ్ ఆయన చేతులు ఊపుతూ తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళు వాయించేటప్పుడు ముందర బుక్స్ పెట్టుకుంటారు. ఆ బుక్స్లో ఏముంటాయి, సంగీతానికి సంబంధించిన నొటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఎలాంటి నొటేషన్స్ను ఫాలో కాకుండా ఆ చెవులను బట్టే, అంటే వింటూ అప్పటికప్పుడు డైరెక్ట్గా ఏం ప్లాన్ లేదు కాబట్టి ర్యాండమ్గా అన్న అర్థంతో, ఎలాంటి ప్లాన్ లేకుండా లేదు అప్పటికప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ప్లేట్ బై ఇయర్. సో అంటే నేను వింటూ ఆ దాన్ని బట్టి అప్పటికప్పుడు శ్రావ్యంగా నేనే మలిచేస్తానులే అన్న కోణంలో దీన్ని ప్లేట్ బై ఇయర్ అంటారు. అంటే హౌ ఇట్ కమ్స్, లెట్ అస్ ప్లాన్ ఇట్ ఆన్ ద స్పాట్ వితౌట్ ఎనీ ప్లాన్ అన్న సందర్భంలో no, yeah, I want to do it, we will think about it later and we'll do certainly and we will play it by ear. ఇప్పటికి ఏం మించిపోయింది ఏం లేదు, అప్పటికప్పుడు చూద్దాంలే, we will play it by ear. ఇది కేవలం సంగీతమే కాకుండా ఏ అంశమైనా సరే అప్పటికప్పుడు చూద్దాంలే చేద్దాంలే అనే సందర్భాల్లో మాట్లాడేటప్పుడు we will play it by ear అని అంటారు.
ఓకే, అంటే పని వాయిదా వేసేటప్పుడు అంటే ప్లాన్ లేదు వీళ్ళకి, ఆ పని చేయడానికి ఒక ప్రణాళిక లేదు, లేకుండా అప్పటికప్పుడు చూద్దాం, అప్పుడు చేసేద్దాం ఎట్లా సందర్భాన్ని బట్టి, అప్పుడు ఇది వాడతారు అన్నట్టు. కాంట్ డూ సంథింగ్ టు సేవ్ మై లైఫ్ అని అంటుంటారు కదా, దీని అర్థం ఏంటి? ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. కాంట్ డూ సంథింగ్ టు సేవ్ మై లైఫ్. ఒక పని కొన్ని సందర్భాల్లో మనకు, అంటే కొన్ని పనులు మనకు నచ్చక నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అని చెప్తాం. సో అలాంటి ఇష్టం లేని పని, వెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్, ఐ కెనాట్ డూ దిస్ రైట్ టు సేవ్ మై లైఫ్ అంటే అది ఒక పెద్ద నాకు ఏదో అంటే ఇట్ ఈస్ ఏ బోరింగ్ యాక్టివిటీ, సో ఇది తప్ప ఇంకేదైనా చేస్తానండి, నాకు పెద్ద ఇష్టం లేదు అనే సందర్భంలో ఐ కాంట్ డూ దిస్ ఓకే టు సేవ్ మై లైఫ్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డూయింగ్ దట్ ఈస్ డయింగ్ అన్నట్టు, నాట్ డూయింగ్ ఇట్ అంటే సేవింగ్ అవర్ లైఫ్ అని. సో అట్లా ఇంట్రెస్ట్ లేని దాన్ని చెప్పేటప్పుడు ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు డూ దిస్, యూనో ఐ కాంట్ డూ దిస్ టు సేవ్ మై లైఫ్ అట్లా అంటాం. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నన్ను వదిలేసేయి అన్న కాంటెక్స్ట్ అన్నట్టు. సార్, టర్న్ ఏ బ్లైండ్ ఐ అని అంటుంటారు కదా, ఈ ప్రయోగాన్ని ఏ విధంగా వాడచ్చు? ఇది కూడా ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే పట్టించుకోకపోవు, లేకుంటే అసలు చూడనట్టు ఉండటం. ఓకే, సో నిజానికి ఒక సముద్రాల్లో సెయిలింగ్లో అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఈ ఎక్స్ప్రెషను. అంటే ఒక కాంటెక్స్ట్లో ఏదో ఒక వ్యక్తి, ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్, హీ వాజ్ బ్లైండ్ యాక్చువల్లీ, ఒక హాఫ్ బ్లైండ్. సో అతను సముద్రయానం చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏం వస్తున్నాయి ఏంటి, అప్పుడప్పుడు వీళ్ళు టెలిస్కోప్స్ వాడుతుంటారు కదా సెయిలర్స్, నావికులు. సో అలా ఒక్కోసారి వాళ్ళ వేరే షిప్లో ఉండి వాళ్ళ బాస్, వీళ్ళకి చాలా చాలా షిప్స్ ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి, నేను ఇలా అక్కడికి వెళ్ళి నేను ఇలా చెప్తాను, మధ్యలో వేలేయర్స్ అన్నట్టుగా డెకాయిట్స్ ఉంటారు, దారిదోపిడి వాళ్ళు. ఓకే, వాళ్ళను పైరేట్స్ అంటాం, సముద్రాలలో దారిదోపిడీ చేసే వాళ్ళను పైరేట్స్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి పడవలో వచ్చేసి పెద్ద షిప్లో వచ్చేసి వాళ్ళని కొల్లగొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు డబ్బులు అన్నీ దోచుకుంటారు. అక్కడి నుంచి వచ్చింది మన పైరేటెడ్ సీడీలని, వాళ్ళు అక్కడ దోచుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా సంగీతాన్ని గ్రంథాలను దోచుకోవటం పైరసీ అని చెప్పేసి అట్లా అన్నట్టు. సో అలా ఈ బ్లైండ్ సెయిలర్ వాళ్ళ బాస్ ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆ టెలిస్కోప్ పెట్టి ఆ గుడ్డు ఉన్నటువంటి కన్నుతో చూడడం మొదలుపెట్టాడు. హీ టర్న్డ్ హిస్ బ్లైండ్ ఐ అంటే ఏమన్నట్టు, ఆయనకు చూడడం ఇష్టం లేదు అని అర్థం. దాంతో చూసి ఏం లాభం, ఏదో చూసినట్టు యాక్ట్ చేస్తున్నాడు కదా, సో నటిస్తున్నాడు. సో అలా పెద్దగా పట్టించుకోకపోవటం అన్నట్టుగా. సి ఐ టోల్డ్ యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బట్ యు ఆర్ టర్నింగ్ ఏ బ్లైండ్ ఐ, నా వైపే చూడట్లేదు, నేను చెప్పేది ఏం పట్టించుకోవట్లేదు. అలా సెయిలింగ్ నుంచి వచ్చిన ఒక సంఘటన రాను ఏదన్నా ఒక విషయం గురించి పెద్ద పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు యు ఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అనటం ఒక ఆనవాయితీ అయింది. ఫ్యాట్ ఛాన్స్ అని ఎందుకు అంటూ ఉంటాం సార్? ఫ్యాట్ ఛాన్స్ అంటే అసలు ఎక్కడ ఏదైనా ఒక సందర్భంలో తక్కువ అవకాశం ఉన్నప్పుడు, అంటే సంభవించే అవకాశం చాలా తక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ ఛాన్స్ అంటాం. అయితే స్లిమ్ ఛాన్స్ అని కూడా అంటుంటాం మనం ఇంగ్లీష్లో, స్లిమ్ ఛాన్స్. అయితే ఇప్పుడు గణితంలో మనము ప్రాబబిలిటీ అంటామండి, సంభావ్యత. ఒక నాణ్యాన్ని 100 సార్లు పైకేస్తే 100 సార్లు హెడ్స్ 100 సార్లు టైల్స్ పడదు. అయితే దానికి ప్రాబబిలిటీ, సంభావ్యత అంటాం. అంటే 45 to 55 టైమ్స్ హెడ్స్ అన్న పడవచ్చు, టైల్స్ అన్న పడవచ్చు, దీన్ని ప్రాబబిలిటీ అంటాం, సంభావ్యత. ఓకే, అయితే మనం ఏదైనా ఒక పరీక్ష రాసినప్పుడు మనకి ఎన్ని మార్కులు వస్తాయి, ఓటింగ్ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు, అక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది, గెలవకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయని మనం బేరీజ్ వేసుకుంటాం, అవునా? సో ఎప్పుడైతే అవకాశాలు మనం అనుకున్న దానికంటే నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని కాస్త వ్యంగ్యంగా, సెటరికల్గా, ఏముందండి మీరు ఎగ్జామ్ ఎలా రాశారంటే ఐ టేకన్ మై ఎగ్జామినేషన్ వెరీ వెల్, ఫ్యాట్ ఛాన్సెస్ ఆర్ దేర్ టు పాస్, అంటే ఫెయిల్ అవుతా అని. అక్కడ దాన్ని ఏంటంటే బ్రహ్మాండంగా రాసా, బ్రహ్మాండంగా మంచి మార్కులు వస్తాయి అది చూడండి, చెప్పే ధోరణిని బట్టి సరిగ్గా రాయలేదు అని చెప్పేటప్పుడు ఫ్యాట్ ఛాన్సెస్ అంటే లిటిల్ ఛాన్స్, లెస్ ఛాన్స్ అన్న సందర్భంలో ఇలా వాడతారు అన్నట్టు. ఐ థింక్ హీ హ్యాస్ కాంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్స్
ఫర్ విన్నింగ్ అండ్ ఆల్ హీ హ్యాస్ ఫ్యాట్ ఛాన్సెస్, బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నట్టు గ్యారెంటీ ఓడిపోతాడని ఆ నెగిటివ్ విషయాన్ని ఇట్లా పాజిటివ్గా సెట్రికల్గా చెప్పటం అన్నట్టు. కాబట్టి నో ఛాన్స్ అని అనుకోండి, ఫ్యాట్ ఛాన్స్ అంటే అది బాగా మంచి అవకాశం ఉందన్నట్టు చెప్తున్నాం, కానీ అక్కడ నిల్ ఛాన్స్ అని అర్థం. ఓకే సార్, ఫ్యాట్ ఛాన్సెస్ అలాగే స్లిమ్ ఛాన్సెస్ రెండు కూడా అంటారు. ఒకటి. స్లిమ్ ఛాన్స్ అని స్లిమ్ అని డైరెక్ట్గా అంటున్నాం, అవకాశం లేదండి అని. ఇప్పుడు ఉదాహరణకు పలానా కంపెనీకి నేను జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నానంటే, లేదండి ఇప్పుడున్న పరిస్థితులలో రిక్రూట్మెంట్ సీరియస్గా లేదు, అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఫ్యాట్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అంటే నిల్ అని. హీ హ్యాస్ హిస్ హెడ్ ఇన్ ద క్లౌడ్ అని అంటుంటారు కదా, మరి దీన్ని ఏ విధంగా వాడచ్చు అంటారు? రియాలిటీకి దూరంగా ఎవరైతే ఉంటారో, వాస్తవానికి దూరంగా ఉండి ఆలోచిస్తూ ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది హీ హ్యాస్ హిజ్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్. క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. ఆకాశం అంటే ఎత్తులో, ఆకాశం అంటే అవకాశం చాలా ఎత్తులో ఉంటుంది కదా. మేఘాలు కనీసం భూమికి ఎంత దూరంలో ఉంటాయో మనకు తెలుసు. మరి తల మేఘాల్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన థింకింగ్ నేల మీద లేదు, అలా పైనే ఉంది. ఆ పైవే కనపడతాయి ఆయనకి, వాస్తవాలు కనపడవు కింద ఉన్నవి అని. సో అసలు ఎవరు గొప్ప వ్యక్తి అని అన్నప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తారు, ఎప్పుడు ఒకవేళ తల ఆకాశం అంత ఎత్తున్నా కాళ్ళు మాత్రం గుడిసెలోనే ఉంటాయట. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో, పాపులర్ పీపుల్తో, ఇంపార్టెంట్ పీపుల్తో ఉన్నా కలిసే అవకాశం ఉన్న కాళ్ళు మాత్రం డౌన్ టు ఎర్త్ చాలా బీద వారితో, చాలా మామూలు మనుషులతో ఇతను ఉంటాడంటే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే అంతటా ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడని. ఓకే, అలా కాకుండా కొంతమంది వాస్తవ దూరంగా ఆలోచించినప్పుడు వాళ్ళను కమాన్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, యూ హ్యావ్ యువర్ హెడ్ ఇన్ ది క్లౌడ్స్, కమ్ డౌన్, థింక్ రియలిస్టికలీ, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ద వే యు ఆర్ థింకింగ్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ అని చెప్పేటప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ వాడతాం. అయితే డౌన్ టు ఎర్త్ అంటాం మనం ఇంకొక ఎక్స్ప్రెషన్, దీనికి ఆపోజిట్. హీ హ్యాస్ హిజ్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్, హ్యావింగ్ హెడ్ ఇన్ ద క్లౌడ్స్కి ఆపోజిట్ డౌన్ టు ఎర్త్. భూమి కింద ఉంటుంది. డౌన్ టు ఎర్త్ అంటే దాదాపుగా భూమికి దగ్గరగా, అంటే వాస్తవానికి దగ్గరగా. సో అంటే మన కళ్ళ ముందు ఏం జరుగుతూ ఉంది దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతామని. కాబట్టి దీనికి ఆపోజిట్ అంటే డౌన్ టు ఎర్త్కి ఆపోజిట్, ఇఫ్ సంబడీ హ్యాస్ హిజ్ ఆర్ హర్ హెడ్ ఇన్ ది క్లౌడ్స్, ఇట్ మీన్స్ దట్ పర్సన్ ఈజ్ నాట్ రియలిస్టిక్, నాట్ ప్రాక్టికల్. అలా కొన్నిసార్లు మనం ఐవరీ టవర్ అని కూడా అంటాం. ఐవరీ అంటే ఏనుగు దంతం. సో ఐవరీ టవర్ అంటే ఆ ఏనుగు దంతం అంటే మొత్తం వాస్తవానికి దూరంగా, ఈ సమాజంతో లింకులు లేకుండా చాలా గొప్ప అంటే మనం అంటుంటాం ఏసీ రూముల్లో ఉంటూ వాస్తవానికి దూరంగా ఆలోచిస్తూ, ఏమి కామన్ మ్యాన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో తెలియకుండా కొంతమంది మాట్లాడుతుంటారు చాలా ఫ్యాషనబుల్గా. అలాంటి వాళ్ళను ఉద్దేశించి వాస్తవ దూరంగా అంటూ, కమాన్ యూ ఆల్ సిట్ ఇన్ ది ఐవరీ టవర్స్, వాట్ డూ యూ నో అబౌట్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. ఇటు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. వాస్తవ దూరంగా అని చెప్పడానికి ఐవరీ టవర్స్ ఈజ్ ఈక్వల్ టు హ్యావింగ్ హెడ్ ఇన్ ది క్లౌడ్స్, దానికి ఆపోజిట్ డౌన్ టు ఎర్త్. ఇట్లా ఒకదానికో దానికి లింక్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ తెలుసుకుంటే మంచి లెర్నింగ్ ఉంటుందండి. ఓకే.